నాకు ట్రైలర్ నచ్చకపోయినా సరే మా అమ్మకు కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. అరే నాకు ఇప్పటికీ ఎంత అంటే ఇట్టు కొట్టు అన్నా, నువ్వు ఇట్టు కొట్టు ప్లీజ్, ఒక హిట్ కొట్టు. నువ్వు హిట్ తీయన చచ్చిపోతున్నావన్నా. నెక్స్ట్ గౌతమ్ తిన్నూరి మూవీ కాదు, ఇదిగో. ఫీల్ అవ్వకు. కాదు హిట్ కొట్టు కాదు, మంచి సినిమా చేయి. నేను నిజంగా చెప్తున్నాను. మంచి నేను ఆబ్వియస్ గా హిట్ అవుతుంది. సో ఇట్స్ అదే నేను పెళ్లి చూపులు అర్జున్ రెడ్డిలో చూసిన యాక్టర్ వేరు. ఎగ్జాక్ట్లీ, అసలు ఆ ఇదిగో, పాయింట్ ఆఫ్ టైం లో వాడు తనకున్న మైండ్ సెట్ isolate కూడా చేస్తాడు. వేరు. ఐసోలేట్ చేసేస్తాడు అనమాట మనిషిని. Yeah. నువ్వు థియేటర్ లో ఉన్న ఫీలింగ్ నీకు రాదు, నువ్వు సినిమా చూస్తున్న ఫీలింగ్ నీకు రాదు. Yes. నాకు కబీర్ సింగ్ చూస్తున్నప్పుడు కూడా అనిపించలా. కబీర్ సింగ్ చూస్తున్నప్పుడు నేను షాహిద్ నే చూస్తున్నా అనిపించింది, యాక్టర్ ని చూస్తున్నా అనిపించలేదు. అర్జున్ రెడ్డి చూస్తున్నప్పుడు వాడు ఎంత ర్యాష్ గా బిహేవ్ చేసినా సరే, ఇప్పుడు చాలా గొడవ అయింది కదా, అంటే అదే హీరో ఇస్ ర్యాష్ ప్రివిలేజ్డ్ కిడ్ అని గుర్తుందా? అర్జున్ రెడ్డి టైంలో అదే ఇప్పటికీ అవుతుంది కదా. కానీ ఇట్ వర్క్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ విజయ్ దేవరకొండ. ఇంకొక యాక్టర్ అయితే కనుక నీకు అంత హ్యూమన్ గా అనిపించేవాడు కాదేమో. యా, ఈ పాయింట్ ఒకరు చెప్పిండ్రు, ఒక ఫిలిం క్రిటిక్ కూడా ఎవరో అన్నారంట. ఎవరు అన్నారు, నేను విన్నా. అసలు హ్యూమనైజ్ చేసిండు విజయ్ దేవరకొండ. వేరాజ్ నీకు కబీర్ సింగ్ లో షాహిద్ పర్ఫార్మెన్స్ చూస్తే ఆ లిటిల్ యూనో థింగ్స్ నీకు కనబడవు. అందుకే కొంచెం ఒక డిస్టెన్స్ ఉంటుంది షాహిద్ తోటి మనకు, విచ్ డింట్ హ్యాపెన్ విత్ విజయ్ దేవరకొండ అని నేను ఎక్కడో చదివిన. ఇది నీకు గుర్తుందా? ఏంటంటే వాడు క్లైమాక్స్ లో వచ్చి అలా అంటే అరుస్తుంటే ఇట్స్ యువర్ బేబీ అంటుంది చూడు ప్రీతి. అక్కడ నీకు షార్ట్ అలా పెట్టేస్తాడు, వీడు జస్ట్ ఫేస్ మారిపోయి అలా కూర్చుని పోతాడు. గుర్తుందా? నాకైతే నాకు అర్జున్ రెడ్డిలో ప్రతి సీను గుర్తుంది, జస్ట్ బికాస్ ఆఫ్ విజయ్ దేవరకొండ. యానివర్సరీ ప్లాన్ చేద్దాం. నాకు అంత బాగా నచ్చిన యాక్టర్ కూడా ప్రెసెంట్ సినిమాల్లో చిరాకు కొడుతున్నాడు. అది జరుగుతుంది. అదే అంటే నాకు ఎప్పటి నుంచి అంటే నాకు డియర్ కామ్రేడ్ దాకా కూడా విజయ్ దేవరకొండ ఏం చేసినా సరే నేను చూడాలనిపించింది. సేమ్ డియర్ కామ్రేడ్ వాజ్ ద లాస్ట్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే ఫేస్ లో అంత వల్నరబిలిటీ నాకు ఇంకొక యాక్టర్ లో కనిపించలే, అంత వల్నరబిలిటీ. నాకు థియేటర్ లో వేసిన తర్వాత నేను మళ్ళీ ధైర్యం చేయలేదు థియేటర్ కి. అది కాదు ఓల్డ్ తెలుగు మూవీస్ గురించి ఒక లైవ్ స్కాట్ తో డెఫినెట్లీ ఆ లైవ్ ఉంటది ఓల్డ్ సినిమాలతోటి. బ్రో ఇతను ఎవరో కొండన్న ఫ్యాన్ అనుకుంటా ఒకప్పుడు వాట్ టు కొండ, వాట్ టు వాచ్ కాదు, వాట్ టు కొండ. యా, ఒకరోజు చేయాలి వాట్ టు కొండ, వాట్ హ్యాపెన్ టు కొండ. ఎంత ట్రై చేసినా ట్రిప్ కు సెలెక్ట్ అవ్వవు స్కాట్. ఓకే.